ఈరోజు బౌద్ధ మతం మరియు జైన మతం గురించి గత పోటీ పరీక్షల్లో వచ్చినటువంటి క్వశ్చన్లు ఒక్కసారి డిస్కషన్ చేసినట్లయితే, గత పోటీ పరీక్షల్లో ఏ క్వశ్చన్ కూడా డైరెక్ట్ బిట్ రావట్లేదండి. వినయ పీఠికను ఎవరు రచించారు, అభిధమ్మ పీఠికను ఎవరు రచించారు, సుత్త పీఠికను ఎవరు రచించారు అనే క్వశ్చన్ రావట్లేదండి. అయితే సుత్త పీఠికను రచించినటువంటి ఆనందుడు అనే ఆయన, ఆనందుడు ఎవడండి? ఆనందుడు ఎవరంటే బుద్ధుని యొక్క ప్రియ శిష్యుడు ఆనందుడైనది. ఆనందుడు సుతపీఠికను రచించడం జరిగింది. అయితే సుతపీఠికలో 5 భాగాలు ఉంటాయండి. 5 భాగాలలో దిగనికాయ, మజ్జిగ నికాయ, అంగుత్తర నికాయ, సంయుక్త నికాయ, కుద్దక నికాయ. ఈ యొక్క నికాయలలో సమాచారం ఏముంది? అయితే ఫస్ట్ దిగనికాయలో ఏమి ఉంటాయండి? 4 ఆర్య సత్యాలు, 8 అష్టాంగ మార్గాల గురించి వివరించడం జరిగింది. తర్వాత మజ్జిగ నికాయలో ఏముంటాయంటే గౌతమ బుద్ధుడు జైనులకు మరియు అజీవులకు మధ్య ఉన్నటువంటి సత్సంబంధాల గురించి చెప్పింది ఈ యొక్క మజ్జిగ నికాయలో చెప్పడం జరిగిందండి. అంగుత్తర నికాయ, ఈ అంగుత్తర నికాయలో షోడశ మహాజనపదాలు యొక్క సమాచారం చెప్పడం జరిగిందండి. తర్వాత సంయుక్త నికాయ, ఈ యొక్క అన్ని నికాయ పంచనికాయలలో ఇది ఒకటి ఉందండి. తర్వాత కుద్దక నికాయలు 2022 కానిస్టేబుల్ మెయిన్స్లో జరిగినటువంటి మెయిన్స్ పేపర్లో వచ్చినటువంటి క్వశ్చన్ ఈ కుద్దక నికాయ నుంచి వచ్చిందండి. క్వశ్చన్ ఏంటంటే బుద్ధుడు బోధిసత్వుల గురించి 550 జాతక కథలు ఉంటాయి అని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ స్టేట్మెంట్ అంటే నేను చెప్పినటువంటి పైన ఉన్నటువంటి టాపిక్స్ పైన మంచి కమిట్మెంట్ ఉంటే తప్ప నీకు ఆ క్వశ్చన్ చేయడానికి ఆస్కారం లేదు. ఇంకోటి అయితే సరే, ఇంకో టాపిక్ డిస్కషన్ చేసినట్లయితే సరే, బౌద్ధ మతం అంతరించిపోవడానికి కారణాలు చెప్పండి అంటే క్వశ్చన్ నువ్వు స్టేట్మెంట్ కింది వాటిలో సరైనది ఏది అని ఇస్తాడు. కింది వాళ్ళు సరైనది అంతరికంగా కారణాలు, బహిర్గతమైన కారణాలు నీకు తెలవాలి. బౌద్ధ మతం అనేది కొన్ని రోజుల తర్వాత చాలా శాఖలుగా ఏర్పడడం జరిగింది. 1వ శతాబ్దంలో దాదాపు 18 శాఖలుగా ఉండడం జరిగింది. అప్పుడు వజ్రాయన శాఖ అనే కొత్త శాఖ ఏర్పడ్డదండి. ఈ వజ్రాయన శాఖని ఎవరు? ఆచార్య నాగార్జున ఆయన ప్రవేశపెట్టడం జరిగిందండి. అందులో అసలు వజ్రాయనంలో ఏముంది అంటే మోక్షం అనేది ఎట్లా సిద్ధిస్తుందంటే తాంత్రిక విద్యను అభ్యసించడం వాళ్ళ ద్వారా కానీ, తర్వాత లైంగిక సంపర్కం జరగడం ద్వారా కానీ ఈ విధంగా ఈ యొక్క మోక్షం సిద్ధిస్తుందని ఆ యొక్క వజ్రాయన శాఖలో చెప్పడం జరిగింది. ఈ విధంగా బౌద్ధ మతం అంతం కావడానికి ఒక కారణం అని చెప్పవచ్చు. ఇవి అంతర్గత కారణాలండి. బహిర్గత కారణాలు ఏంటండి? అయితే గుప్తుల తర్వాత వచ్చినటువంటి ఏవైతే రాజులు ఉన్నారో వాళ్ళందరూ ఏం చేశారంటే బౌద్ధ మతాన్ని అనుసరించలేరు. బౌద్ధ మతాన్ని అనుసరించకుండా హిందూ మతాన్ని అనుసరించడం జరిగింది. తర్వాత స్వదేశీయులు మరియు విదేశీయులు పరోక్షంగా ఈ యొక్క బౌద్ధ మతం పైన దాడి చేయడం జరిగిందండి. తర్వాత ఈ శైవులు ఏం చేసిరంటే ఈ బౌద్ధ మతం పైన దాడి చేయడం జరిగిందండి. తర్వాత బెంగాల్ని పాలించినటువంటి శశంక అనే రాజు ఏం చేసిందంటే గయలో ఉన్నటువంటి బోధి వృక్షం ఏదైతే ఉందో ఆ బోధి వృక్షాన్ని నేలకూల్చడం జరిగింది. తర్వాత హునులు బౌద్ధ మతాన్ని ఊచకోత కోశారండి. హునులు ఎవరైతే ఉన్నారో బౌద్ధ మతాన్ని చాలా ఊచకోత కోశారటండి. తురుష్కుల యొక్క సైన్యాధిపతి అయినటువంటి 1494 సంవత్సరంలో ఈ యొక్క బక్తియార్ ఖిల్జీ అనే ఆయన ఏం చేసిండు? నలంద విశ్వవిద్యాలయాన్ని చుట్టుపక్కల ఉన్నటువంటి విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి బౌద్ధ సన్యాసులు అందరినీ అండి ఊచకోత కోసి బౌద్ధాన్ని అంతం చేసి వెళ్ళిపోయానండి. అంటే నీకు ఈ యొక్క అన్ని టాపిక్ల పైన పట్టు ఉన్నట్లయితే ఈ యొక్క బౌద్ధ మతంలో వచ్చేటువంటి క్వశ్చన్లు నువ్వు చేయగలుగుతావండి. తర్వాత వచ్చేసి నీకు 4 ఆర్య సత్యాలు అంటే ఏంది, తర్వాత 8 అష్టాంగ మార్గాలు అంటే ఏంది, 4 ఆర్య సత్యాలు అంటే ఏంటి అండి నీ క్వశ్చన్ ఇస్తాడు. 4 ఆర్య సత్యాలు ఏది సరైనది అంటే నువ్వు క్వశ్చన్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఒకటి ఏంది? ప్రపంచం అంత దుఃఖమయం, కోరికలే దుఃఖానికి కారణం, దుఃఖాన్ని జయించాలా, తర్వాత దానికో మార్గం ఉంది. ఈ యొక్క 4 పాయింట్స్ నీకు మైండ్లో ఉంటే తప్ప నువ్వు చేయలేవు. తర్వాత 8 అష్టాంగ మార్గాలు: సరైన క్రియ, సరైన దృష్టి, సరైన వాక్కు, సరైన లక్ష్యం, తర్వాత సరైన మార్గం, సరైన జీవనోపాధి, సరైన చైతన్యం, సరైన ధ్యానం. ఈ యొక్క 8 అష్టాంగ మార్గాల ద్వారానే ఈ యొక్క బుద్ధుడు మోక్షం కలుగుతుందని ఈ యొక్క నమ్మి ఈ యొక్క సిద్ధాంతాలు పాటించిండు. కాబట్టి ఆయన మోక్షం 35వ ఏట ఆయనకు కలగడం జరిగింది.
తర్వాత వచ్చేసి బౌద్ధ మతం. బౌద్ధ మతాన్ని ఎవరు ప్రవేశపెట్టాడండి? బౌద్ధ మతాన్ని గౌతమ బుద్ధుడు ప్రవేశపెట్టడం జరిగింది. అసలు గౌతమ బుద్ధుడు ప్రవేశపెట్టడానికి ముఖ్యంగా కారణాలు ఏందండి? అయితే ఆనాటి కాలంలో అంటే 6వ శతాబ్దంలో అప్పుడు జరుగుతున్నటువంటి వివక్ష వల్లనే కొన్ని మతాలు ఆవిర్భవించడం జరిగిందండి. ఒక్క భారతదేశంలోనే కాదండి, భారతదేశానికి చుట్టుపక్కల ఉన్నటువంటి చైనా, ఇరాన్ మరియు జపాన్లో కొన్ని మతాలు ఆవిర్భవించినాయి. అదేవిధంగా మన దేశంలో కూడా బౌద్ధ మతం మరియు జైన మతం మరియు అజీవిక మతం, ఈ యొక్క 3 మతాలు మన భారతదేశంలో ఆవిర్భవించడం జరిగిందండి. అయితే ఆనాటి సమాజంలో సామాజికంగా కానీ, ఆర్థికంగా కానీ, రాజకీయంగా కానీ ఈ విధంగా ఇబ్బంది పడటం వల్లనే ఈ యొక్క కొత్త మతాలు ఆవిర్భవించడం జరిగిందండి. ముఖ్యంగా చెప్పాలంటే, సామాజికంగా చెప్పాలంటే కుల వ్యవస్థ ఆధారంగా కొనసాగిన సామాజిక వివక్ష మరియు లింగ వివక్ష ద్వారానే ఈ యొక్క జైన మరియు బౌద్ధ మతాలు ఆవిర్భావానికి కారణంగా చెప్పవచ్చండి. ఈ తర్వాత సమాజంలో మితిమీరిన బ్రాహ్మణ ఆధిపత్యం, ఇరు వర్గాలలో అసంతృప్తి కలగడం వల్ల ఈ యొక్క కొత్త మతాలు ఆవిర్భావానికి కారణమైందండి. శూద్రులను ఏకాజులుగా ముద్ర వేసి వాళ్ళను ఒక కార్నర్గా చేయడం వల్ల ఈ యొక్క కొత్త మతాలు ఆవిర్భవించినాయండి. మహిళలకు ఇంటికే పరిమితం చేసి వాళ్ళకు స్వతంత్రం ఇవ్వకుండా చేయడం వల్లనే ఈ యొక్క కొత్త మతాలు ఆవిర్భవించినాయండి. అంటే నువ్వు ఇవన్నీ టాపిక్స్ పైన కమిట్మెంట్ ఉంటే, ఈ విధంగా నీకు కమిట్మెంట్ ఉంటేనే నువ్వు టాపిక్లో క్వశ్చన్ చేయడానికి ఆస్కారం ఉంటుందండి. తర్వాత వచ్చేసి ఏంటండి, తర్వాత గౌతమ బుద్ధుడు ఏ కులానికి చెందినవాడు? గౌతమ బుద్ధుడు క్షత్రియ కులానికి చెందినటువంటి వ్యక్తి. ఏ తెగకు చెందిన వ్యక్తి అంటే శాక్య తెగకు చెందినటువంటి వ్యక్తి. వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు? వాళ్ళ తల్లిదండ్రుడు తండ్రి శుద్ధోధనుడు, తల్లి మహామాయ. వాళ్ళిద్దరికీ పుణ్య దంపతులకు పుట్టినటువంటి వ్యక్తే ఈ గౌతమ బుద్ధుడు అండి. గౌతమ బుద్ధుడు జననము, మహాభినిష్క్రమణ, సంబోధి, తర్వాత ధర్మ చక్ర ప్రవర్తన, తర్వాత పరినిర్వహణ, ఇవన్నీ బుద్ధుని యొక్క ఘట్టాలండి. జననం అనేది నేపాల్లోని లుంబినిలో జన్మించడం జరిగిందండి. మహాభినిష్క్రమణ ఎప్పుడు జరిగిందండి? బుద్ధుడు కొన్ని విషయాలు చూడంగానే అతనికి అతనికి ఈ యొక్క రోగిని కానీ శవంని కానీ ఇలా చూడగా అతని మనసులో ఏదో అయ్యి అతను ఏదో చేయాలని ఆ యొక్క ఇంటి నుంచి వెళ్ళిపోవడం జరిగిందండి. సంబోధి 35వ సంవత్సరంలో బుద్ధుడికి జ్ఞానోదయం జరిగి ఇది